క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు బెత్లెహేములో దేవుడు మరలా దర్శించి బెత్లెహేములో సమృద్ధి కలిగిందని వినినటువంటి నయోమి తన యొక్క కోడలు తీసుకుని ప్రయాణం అయ్యింది. కోడళ్ళు కూడా అత్తగారితో ప్రయాణము మొదలెట్టారు. 2 సార్లు అన్నది ఆ మార్గంలో, అమ్మ వెళ్ళిపోండి అని. 2 సార్లు కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. ఇక 3వసారి ఇంక అత్తకు మాట విని భవిష్యత్తు మీద ఆలోచన కలిగి అత్త మాటకు లోబడో లేకపోతే అత్తకు గౌరవించో, ప్రేమను పంచుకుంటూ లేకపోతే ప్రేమతోనో వార్ప అత్తను ముద్దు పెట్టుకుంది. రూతు అత్తను హత్తుకుంది. దేవునికి స్తోత్రం. వార్ప ఏం చేసిందండి? ముద్దు పెట్టుకున్న వాళ్ళే ఇష్టం అందరికీ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుందండి, పగవాడు 1, 2 కాదంట. అత్తగారు సాంబార్ కాతుంది, లేదా చికెన్ ఉడుతుంది. చికెన్లో ఉల్లిపాయలు, నూనెకు నూనె, సారుకు సారు, మొక్కకు మొక్క తెల్లగా వచ్చేసిన అత్తమ్మగారు మీరు కాసారండి ఓబు అండితేప్పటికి నా కోళ్ళే పొరపాటున చిన్న కోళ్ళో పెద్ద కోళ్ళో అత్త ఏంటంటే ఇలా కాసారే అన్నదా చచ్చింది. ఇంకా ఈ మాసం మొక్క అరిగిదాకా తిడుతుంది. వార్ప ముద్దు పెట్టుకుంది అత్త, రూతు హత్తుకుంది. రూతు నయోమితో ప్రయాణం చేస్తూ అంటుంది. మరొకసారి అంటే అమ్మా నీకు తోడుకోళ్ళు వెళ్ళిపోయిందమ్మా. ఇక నయోమి పాట ఒకటే, ఇంకా నయోమి ఇక వేరే ఆలోచన ఏం లేదు. నా కుమారులు వివాహం చేసుకున్నటువంటి కోడలు నా కూతురు లాంటి వాళ్ళు, వీళ్ళ భవిష్యత్తులు నాశనం కాకూడదు, వీరి జీవితాలు నాశనం కాకూడదు, వీరి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. అలా చేయాలంటే నా వల్ల అవదు, వీళ్ళ తల్లిదండ్రుల వల్ల అవుతుందని వాళ్ళు వెళ్ళిపోమనే చెబుతుంది. కానీ కోడల్లో పెద్ద కోడలు వెళ్ళిపోయింది, చిన్న కోడలు తనతో ఉంది. అంటేనమ్మా నీ తోడు కోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అడిగితే రూత్ అంటది, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నువ్వేం తింటే అదే తింటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను. ఇవన్నీ కామన్ అండి. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రూతు ఎందుకు తను చేసిన దానికి ప్రతిఫలం పొందుకుందో, ఏం చేస్తే బోయాజు ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, కొన్ని విషయాల్లో ఇదొక మాట రూతు అంటది, ఇవన్నీ చెప్తుంది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వేం తింటే అది తింటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను. ఇంకో మాట కూడా అంటది, నీ దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా? నీ దేవుడే నా దేవుడు. అసలు రూతు ఆ మాట అనడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఒక విషయం చెప్తాను. రూతు ఆ మాట అనడానికి పూర్వం రూతు ఇశ్రాయేలు కుటుంబంలోనికి వచ్చింది కాబట్టి ఇశ్రాయేలు క్రమములో బ్రతుకుతూ ఉండేదేమో. నయోమి తన దేవుని యొక్క గొప్పతనము నయోమి తన కోడలకు చెబుతూ ఉండేదేమో. నయోమి రూతుకు దేవుని యొక్క గొప్పతనము, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి గొప్పతనము, బండలో నుంచి నీళ్లు రప్పించినటువంటి శక్తి, ఆకాశురుడు మన్నాను కురిపించినటువంటి శక్తి, పూరేలను కురిపించినటువంటి శక్తి, ఇశ్రాయేలులను మహిమ మేఘముతోను రాత్రి అగ్ని స్తంభముగాను రాత్రి పగలు మేఘస్తంభముగా ఉండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును కాపాడినటువంటి స్థితి, శత్రు సైన్యం చేతిలో నుంచి దేవుడు ఇశ్రాయేలును కాపాడినటువంటి స్థితి, ధర్మశాస్త్రంలో గొప్పతనము నయోమి రూతు ఓర్పలకు చెబుతూ ఉండేదేమో. ఆ నయోమి చెప్పినటువంటి మాటలకు రూతు దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించింది. దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి రూతు అంటుంది, అమ్మా నేను గ్రహించాను, నేను ఇప్పటి వరకు ఆరాధించిన వారు దేవుళ్ళు కాదు, నీవు ఆరాధించిన వాడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం.
నేను ఇప్పటి వరకు పూజించిన వాడు మమ్మల్ని కాపాడలేదా? నీవు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నీ దేవుడే దేవుడు, నీ దేవుడే నా దేవుడు. అర్థమైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నయోమి ప్లేసులో లేకపోతే రూతు ప్లేసులో ఒకవేళ మనం ఉండుంటే మనం ఏమనేవాళ్ళని చెప్పండి? ఇంచుమించు ఏమనేవాళ్ళని తెలుసా? నీ దేవుడు ఎంత గొప్పోడు, అంత గొప్పోడు, ప్రగల్భాలు పలికావు కదా. నీ దేవుడే నిజమైన దేవుడైతే, నీ దేవుడే శక్తివంతుడై ఉంటే, నీ దేవుడే బలమైన దేవుడై ఉంటే, నువ్వు బ్రతికుండగానే నీ భర్త చనిపోయాడంటే ఒకటి, నీ కళ్ళెదుటే యమన కాలంలో ఉన్న నీ కొడుకుల్ని చంపేశాడు దేవుడు. నీ కొడుకులు చంపేస్తే చూస్తూ ఊరుకున్నాడు దేవుడు. యమన కాలంలో ఉన్న మమ్మలను విధవరాండ్రు చేసినాడు దేవుడు. నీ దేవుడేం గొప్ప దేవుడమ్మా, నీ దేవుడేం శక్తివంతుడమ్మా. నేను నీతో రానా? నీ దేవుళ్ళో శక్తి లేదా? నీ దేవుళ్ళో బలం లేదా? నీ దేవుళ్ళో బలహీనుడు, నీ దేవుడు బలవంతుడు కాదా? నీ దేవుళ్ళో శక్తి లేదో నా వెనకాల వచ్చాయి, మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మా నాన్న గుళ్ళో పూజారి, ఆ గుళ్ళో నేను పూజారితనం చేస్తుంటాను. నేను అట్టుకొచ్చిన అటుకులు తెంతా బ్రతికేది కానీ రా అనాలి రూతు. ఎందుకో తెలుసా? దేవుడిని విశ్వసించినటువంటి కుటుంబంలో కూడా ఏమొచ్చిందండి? శ్రమ వచ్చింది. దేవుని విశ్వసించిన కుటుంబంలో కూడా కష్టం వచ్చింది, కలవరం వచ్చింది, కన్నీరు వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన కలిగింది. ఇక వారు బ్రతుకులు చిగురిస్తాయి అన్నటువంటి నిరీక్షణ లేని, నిరీక్షణాస్పదము లేని దిగజారిపోయినటువంటి జీవితంలోనికి వారు పడిపోయారు. వారి జీవితాల్లో సంతోషమే లేదు. ఉదయాన్నే లేచి ఒకరిని ఒకరు చూసుకుని కళ్ళంట నీరు పెట్టుకోవడమే తప్ప, ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఏడవడమే తప్ప సంతోషము ఆనందం వారి నోట్లో లేదు. వారి నోట్లోనికి చిరునవ్వు పోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. వారు నవ్వడమే మర్చిపోయి ఉంటారు. స్టిల్ అలాంటి సమయంలో కూడా, అలాంటి ఆపద కాలంలో కూడా, అలాంటి దుఃఖ సమయంలో కూడా, అలాంటి వేదన సమయంలో కూడా, ఇక మేము లేవలేమన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా రూత్ అంటుంది, మా దేవుడి కాదమ్మా, మేము దేవుడిగా నమ్మిన వారు శక్తివంతులు కాదు, నీ దేవుడే శక్తిమంతుడా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడా, నీ దేవుడే బలవంతుడు, నీ దేవుడే శక్తివంతుడు, నీ దేవుని యొక్క సురక్షితమైన రెక్కల కిందకి నేను వచ్చేస్తానా. హల్లెలూయా. అయ్యా, ఈ లోక జీవితం నాకొద్దు, ఈ లోక దేవతలు నాకొద్దు, ఈ దేవతలు అనబడిన వారు నాకొద్దు. నాకు నీ దేవుడే కావాలి. నీ దేవుడే శక్తివంతుడు, నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు స్థిరపరచువాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రూతు లాంటి జీవితం, రూతు లాంటి కష్టాలు, నయోమి లాంటి ఇబ్బందులు, శోధనలు, కలవరాలు, కన్నీరు మనకు కలిగితే మనం ఎంతవరకు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోగలం? మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఈ రూతు ప్రయాణంలో వీళ్ళకి మగదిక్కు లేదు. కూడా ఉన్న ఆవిడేమో వృద్ధురాలు, ఈమె యవ్వనములో ఉన్నది. ఇప్పుడు మోయాబు దేశము నుండి ఎక్కడికి ప్రయాణము? బెత్లెహేముకు ప్రయాణము. ఆ బెత్లెహేములకు వెళ్ళేటువంటి ప్రయాణములో, బెత్లెహేము దారిలో, లేకపోతే ఆ ప్రయాణ దారిలో, ఆ ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి జనులు ఎలాంటి వారట? మంచోళ్ళ, క్రమశిక్షణ కలిగిన వాళ్ళ. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి వాళ్ళు, బెత్లెహేములో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు? బెత్లెహేములో ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, వారికి రాజు లేడు, దైవ భయము లేదు. వాళ్ళు ఎలా తిరుగుతున్నారట? వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి క్రమశిక్షణ లేని జనుల మధ్యకి రూతు ప్రయాణం చేస్తాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇక్కడ జీవితం పోయిందిరా బాబు, ఇక్కడ జీవితం నాశనం అయిపోయిందిరా బాబు. మళ్ళీ అక్కడ ప్రజలు మంచోళ్ళు కాదు అనుకుని ఆగిపోలే, అక్కడ ప్రజలు సరైనోళ్ళు కాదని ఆగిపోలే, అక్కడ క్రమశిక్షణ లేని ప్రజలని ఆగిపోలే. అక్కడున్న ప్రజలు ఎలాంటోళ్ళైనా నాకు అనవసరం, అక్కడ ప్రజలు ఎలా బ్రతుకుతున్నా నాకు అనవసరం. కానీ వారి మీద ఏలుబడి చేస్తున్నటువంటి దేవుడు మాత్రం శక్తిమంతుడు. హల్లెలూయా.
నేను వాళ్ళ దగ్గర ఉండడానికి వెళ్తలేదు, నేను సురక్షితమైన దేవుని యొక్క రెక్కల క్రింద ఉండడానికి వెళ్తున్నానని రూతు ప్రయాణం సాగించింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రస్తుత పరిస్థితి దీవెనకరంగా ఉండకపోవచ్చు, పడిపోయిన స్థితిలో ఉండొచ్చు. జాగ్రత్తగా వినండి. రూతు తన ప్రయాణం చేసి అత్త దగ్గరికి వచ్చింది, తన ఊర్లోనికి వచ్చింది. ఊర్లోకి వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, నయోమి ఎలాగున్నావే? నయోమి అంటది, నన్ను నయోమి అని పిలవద్దు. మరి ఏమని పిల్లాలట? పేరు మార్చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఏం పేరు పెట్టుకుంది ఇప్పుడు? మారా. మారా అంటే చేదు, మధురమైన జీవితం పోయింది. మారా జీవితంలోకి వచ్చేసి చేదు బ్రతుకులోకి వచ్చేసింది. ఇదిగో నాతో పాటు నా కోడలు, ఈమె కూడా జీవితం చేదైపోయింది, నా వలన ఈమె జీవితం కూడా చేదైపోయింది అని చెప్పి తను పరిచయం చేసుకుంది. రూతులో నాకు రెండో విషయం చెప్తాను చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మోయాబీయురాలైనటువంటి రూతు, నీ సెలవైన ఎడల నేను ఏదైనా ఒక పొలంలోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలను వాళ్ళని వెనకాల పరిగెట్టుకుని వస్తానా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమి బాధ్యత ఎవరిదండి? ఋతు నెత్తిమి తీసేసుకుంది. ఇక నేను భుజాలు మోస్తాను, నేను మోస్తానండి. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమి రూతు యొక్క బాధ్యతలో ఉన్నప్పుడు రూతు ఇప్పుడు ఏం చేయాలి? నయోమిని పెంచాలి. ఇప్పుడు నయోమిని పెంచాల్సినటువంటి రూతు నయోమి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఇష్టమైతే బయటికి వెళ్ళి వస్తానంటదా? నోరు మూసుకు కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది అత్తగారులు కోడళ్ళు అత్తగారులు మాటలు వింటున్నారండి? ఎంతమంది కోడలు అత్తగారండి నువ్వు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నానని అడిగోళ్ళు ఎంతమంది అన్నారు? ఫోన్ నీ చేతానంటే చెయ్యమ్మని అడిగోళ్ళు ఎవరన్నా ఎంతమంది అన్నారు? దేవునికి స్తోత్రం. నీకు చెప్పేది నోరు పూసుకుని నోరు కూర్చుండాలి. నువ్వు చెప్పేది ఏంటి? నీది అయిపోయింది టైం. ఏది నీ టైం అయిపోయింది, నువ్వు కూర్చుని ఉండు, నేను తెచ్చి పెడతాను తినంతే. నోరు పూసుకుని ఎంత వచ్చింది, ఎంత కోసి పెడతాను ఏదో లెక్కలో ఆడొక్క టీవీ కొట్టుకొని పెడతాను, పొద్దున సాయంత్రం సీరియల్ చూస్తూ ఉండు, నేను వచ్చిన తర్వాత పొద్దునుంచి సాయంత్రానికి ఏం చూసావో చెప్పు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. రూతులో తాను చేసిన పనికి ప్రతిఫలం పొందుతుంది. ఏం చేసింది రూతు? ఆమె వృద్ధాప్యములో ఉన్నటువంటి తన అత్తకు, తన తల్లి లాంటి అత్తకు లోబడిందండి. దీనత్వాన్ని కలిగి ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అత్త అడుగుతుంది, అత్త నీ ఎలా ఏమైనా తేనా? అప్పుడు రూతు యొక్క స్థితిని ఎరిగినటువంటి నయోమి రూతును ఒక మంచి మార్గంలో నడిపించింది. దేవునికి స్తోత్రం. ఆమె ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ పరిగెరాలో, ఎక్కడ పండుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలాగుండాలో సమస్తాన్ని రూతుకు నయోమి చక్కగా నేర్పించింది. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి భక్తి కలిగిన స్త్రీ కనుక భక్తితో నయోమి రూతు గురించి ఆలోచించింది కనుక రూతు యొక్క బ్రతుకును కట్టగలిగింది. రూతు యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈమె ఎక్కడికి వెళ్ళింది పరిగెరుకోవడానికి? బోయాజు పొలానికి వెళ్ళింది. బోయాజు పొలములో ఆమె పరిగెరుకుంటున్నప్పుడు రెండో విషయం ఏంటంటే ఆమె ధీరత్వం కలిగి ధీరురాలై అత్తమామ చెప్పిన మాటలు లేకపోతే తల్లిదండ్రుల యొక్క మాటలు ఆమె చక్కగా నిలిచి ఉన్నది. ఆ లక్షణాన్ని కలిగి ఉన్నది. తనకంటే పెద్దవారైన యజమానులకు లోబడేటువంటి స్థితిని ఆమె కలిగి ఉన్నది. మూడో మాట జ్ఞాపకం చేసుకుంటే బోయాజు పొలంలోనికి వెళ్ళి పరిగెరుగుతూ ఉంటుంది. పరిగెడుతున్న సమయంలో బోయాజు వస్తాడు. బోయాజుతో పనివాడు అంటాడు, మీ చుట్టాలు నయోమి ఉంది కదా, నయోమి యొక్క కాళ్ళు అని చెప్పి స్టోరీ అంతా చెప్పేశాడు. ఎవరికి? అంతేకాదు మనం చేసే పని అంతే కదండి. దేవునికి స్తోత్రం. అసలు మనకు రోడ్డు అంటే ఎవరైనా వెళ్తాం కనపడాలి, కానీ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నది లేనిది తెలిసింది తెలియంది మొత్తం మళ్ళీ ఇంకొకటి రావాలి ఆ రోడ్డు అంటే అప్పుడు కానీ ఇన్ని వదలం. అందుకని ఈ రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు కొంతమందికి పొలమారి చచ్చిపోతున్నారు. అందుకే మీ వల్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బోయాజుకి వీడు మొత్తం అంతా చెప్పేశాడు.
ఏమన్నా తెలుసా? 7వ వచనంలో అంటాడు, ఆమె ప్రొద్దున నుంచి ఇప్పటి వరకు పరిగె ఏరుకుంటూ కష్టపడుతూనే ఉంది. కొంచెం కాలం మాత్రమే ఆమె ఇంటి దగ్గర ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం ఉందట? కొంచెం కాలమే. అంటే ఈమె 3వ లక్షణము, ఆమె చేసిన పని ఏడు తెలుసా? ఆమె తన జీవితంలో తన అత్తను పెంచుటకు, తన కుటుంబాన్ని పోషించడానికి ఆమె తన నడుము వచ్చి కష్టపడేటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీ. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఆమె సుఖంగా పెరిగింది, సంతోషంగా పెరిగింది, దీవెనకరంగా పెరిగింది. తన ఇంటి దగ్గర చాలా ఆనందంగా పెరిగింది. గాజు పెగిలా పెరిగింది, గాజు శేషాలా పెరిగింది కదండి. అంటే నా కూతురు పెళ్ళి అయితే కానీ రావి మాట్లాడింది. మరి దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు పడితే బాధలు చూసి తల్లిదండ్రులు హృదయాల్లోంచి కొన్ని సామెతలు పుట్టుకొస్తుంటాయి. అందులో ఇవన్నీ అనమాట, అందులో ఏరిన పరిగెలు అనమాట ఇవన్నీ. వాడంటే గాజు శేషాలా చూసుకొని అంటే నా కూతురునే అంటాడు ఒకడు. దేవునికి స్తోత్రం. నా కూతురు అక్కడ అడుగు తీసి అడుగు కిందట్టేది కాదా, నా కూతురు అసలు చెయ్యి కూడా కడుక్కునేది కాదు. అత్తగారింటి దగ్గరికి వచ్చేసరికి ఇవిడో పంచాయతీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే ఏమి లేదు, చూడటానికి మాత్రమే. వెనకాల చేసి అంటే మా ఊళ్ళు అనుకోండి షోయింగ్ మినిస్ట్రీ మాత్రం ఇది. చాలామంది అంటూ ఉంటారు, అయ్యో నా కూతురు కష్టపడిపోతుంది, బాధపడిపోతుంది. రూతు సున్నితంగా ఎదిగినటువంటి బిడ్డే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తుంది? కష్టపడుతుంది, చెమటోడుస్తుంది, నడుము వచ్చి ప్రయాసపడతా ఉంది. మన ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు డబ్బు ఎవరైనా ఇవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు కష్టపడాలా. నువ్వు కష్టపడకుండా ఇంటికాడ కూర్చుంటానంటే డబ్బులు ఎవడెవడు. వాక్యం చెబుతున్న మాట కూడా ఏంటంటే, నీకు ధనం కావాలన్నా, నువ్వు ఆశీర్వదింపబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా నువ్వు నడుము వంచి పని చేయాల. ఈమెలో రూతులో ఉన్నటువంటి 3వ చక్కని లక్షణం ఏంటంటే నడుము వంచి పని చేసేటువంటి లక్షణం. కొద్దిసేపు మాత్రమే అయ్యా ఆమె రెస్ట్ తీసుకుందండి. ప్రొద్దు నుంచి ఇది వరకు ఇప్పటి వరకు కష్టపడతానే ఉంది. హల్లెలూయా. ఇక 4వ లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి బోయాజు దగ్గరికి వెళ్ళి నయోమి అంటది, అమ్మా నిన్ను విడిపించగలిగినటువంటి వాడెవడు లేడు, నేను ఇంకెవరైనా వివాహం చేసుకోవాలని అంటే బోయాజు తప్ప ఇంకెవరు లేరు. బోయాజు దగ్గరికి వెళ్ళి పొలములు అతని పాదములు పెట్టి పడుకున్నాడు. అతనికి మెలుగు వస్తే అడుగు, నన్ను వివాహం చేసుకోమని అడుగు, నన్ను విడిపించని అడుగు అని అడిగితే నయోమి చెప్తే బోయాజు దగ్గరికి వెళ్ళి రూతు తన పాదముల దగ్గర పడుకున్నట్టు బోయాజు అడుగుతాడు, ఏంటి విషయం అంటే, అయ్యా నాకు సమీపస్తున్న బంధువులు నన్ను విడిపించగలిగినటువంటి వాడు ఇంకెవడం లేడట ఉన్నావట నా అత్త చెప్పింది. అప్పుడు బోయాజు అంటాడండి రూతు గురించి చక్కని మాట. ఆ మాట బట్లే ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను కానీ నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి ఎలా ఉందట? మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. హల్లెలూయా. యవన కాలంలో ఉన్నటువంటి ఆమె తన శరీరాశలు నెరవేర్చుకోవడానికి, తన శరీర ధర్మాలను నెరవేర్చుకోవడానికి, మోడైపోయిన తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి తన ఇష్టానుసారంగా ప్రయత్నం చేయలేదు. కానీ తన యవ్వన స్థితిలో తన జీవితాన్ని, తన బ్రతుకును, తన శీలాన్ని, తన యొక్క స్థితిని, తన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోగలిగింది. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఎ బ్లెస్సింగ్ ఉమెన్ అది కదా. తన యవ్వన స్థితిలో పడిపోవలసినటువంటి స్థితిలో, అందుకని బైబిల్లో మాట ఉంటుంది చక్కని మాట, యవనస్తులు తప్పక త్రొట్టిల్తారని ఉంటుంది బైబిల్లో. కానీ ఈ రూతు గురించి అంటాడు బోయాజు, అసలు నువ్వు త్రొట్టిల్లు లేదు. యవన కాలంలో నువ్వు నీ యవన శరీరాన్ని లేకపోతే యవన బలాన్ని బట్టి నువ్వు పెడ మార్గములో, వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో తిరగక నువ్వు స్థిరస్థాయిగా ఉన్నావు కదా, చక్కగా నమ్మకంగా ఉన్నావు. చూసావా, అసలు ఇప్పటి వరకు ఉన్న ప్రవర్తన కంటే ఈ ప్రవర్తన మరీ ఎక్కువగా గొప్పగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా.
రూతులో ఉన్నటువంటి ఇట్లాంటి లక్షణాలు రూతును ఏం చేసే తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుతాం. అమోనీలే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వరకు కూడా చేరకూడదు. అలో మోయాబీలట ఇశ్రాయేల్లో చేరడానికి అవకాశం లేదు. ఎన్ని తరాల వరకు? 10 తరాల వరకు. అసలు మోయాబీలు ఇశ్రాయేల్లో చేరడానికి వీలు లేదా? వారు శపితమైన వారు. వారితో మీరు అసలు పొందు పెట్టుకోవద్దని ప్రభువు చెప్తాడు. ధర్మశాస్త్రములు దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. కానీ విషయం చెప్పనా, రూతుతో బోయాజ్ అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. దేవుడు రూతు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఎలాగో తెలుసా? శపితమైనటువంటి మోయాబు సంతతిలో నుంచి రూతు వచ్చినప్పటికీ రూతును ఎన్నుకున్నటువంటి దేవుడు, రూతును ప్రేమించినటువంటి దేవుడు, రూతును ఏర్పరచుకున్నటువంటి దేవుడు రూతు గర్భములో నుంచి యేసును లోకానికి పంపించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతకంటే దీవెన ఏం కావాలండి? రూతు గర్భంలో నుండి రూతు యొక్క గర్భంలో నుంచి ఒబేదు గర్భంలో నుండి యెషీ గర్భంలో నుంచి దావీదు సంతానంగా, దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. అసలు వాళ్ళు మనకు వద్దురబ్బ, వాళ్ళు చేర్చుకోవద్దు ప్రభువారు ఆజ్ఞాపించి, ఏ ప్రభు అయితే వారిని శపితులుగా చేశాడో అదే ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి రూతు అదే ప్రభు వలన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుల వారికి తల్లిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శాపభరితమైన జీవితంలో ఉన్నావేమో, నరకప్రాయమైన జీవితంలో ఉన్నావేమో, వేలువేయబడిన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితం మీద శాపము కీడు తాండవించి నిన్ను పాడు చేస్తుందేమో. కానీ నా ప్రభువు చెబుతున్నాడు, నీ ప్రతి శాపమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు. రూతు యొక్క జీవితాన్ని దేవుడు ఏం చేశాడండి? శాపభరితమైన జీవితం నుండి ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రూతులో ఉన్నటువంటి 4 విషయాలు. మొదటిది, ఆమె అన్యస్త్రీ అయినప్పటికీ ఆమె దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకుని ఆయన నిజమైన దేవుడిని అంగీకరించి తన అత్తతో వచ్చింది. ఆపదలో కూడా అనుసరించి ఆశీర్వదింపబడిన స్త్రీలలో రూతు మొదటిది. దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వాదంలో అనుసరిస్తాం తప్ప ఆపదల్లో అనుసరించాం మనం. దేవునికి స్తోత్రం కదండి. ఆపదలు వచ్చినప్పుడేమో ఇంకో దారి, ఆశీర్వాదం వచ్చినప్పుడేమో ఇంకో దారి. అప్పుడప్పుడు నాకు గుర్తు వస్తూ ఉంటుంది చక్కని మాట. మేత వేసినప్పుడేమో ఎద్దుల్లోకి వెళ్తాడంట, పని చేయాల్సి వచ్చినప్పుడేమో ఆవుల్లోకి వెళ్ళిపోతాడంట. ఆశీర్వాదం వచ్చినప్పుడేమో అక్కడ ఏమండి ఆపద వచ్చిన కానీ, ఇప్పుడు ఒకవేళ ఆపద వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆశీర్వాదం ఎక్కడ వస్తుందో అలాగే ఎత్తుక్కోవటం. దేవుని మీద విశ్వాసం ఉంచిన నీవు ఆపదైన, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, శోధనైన, కలవరమైన, దుఃఖమైన ఆయనను పట్టుకుని ఉంటే, ఆయనను వెంబడిస్తే, ఆయన మీద నమ్మకం ఉంచితే, ఆయనతో ఉండగలిగితే ఆయన నీ ప్రతి ఆపద నుండి తప్పించి, నీ కీడు నుంచి తొలగించి, నీ ప్రతి అవసరతను తీర్చి ఆయన నిన్ను బలమైన వానిగా, నీవు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, గొప్ప ఆశీర్వాదమునకు వారసుడిగా ప్రభు నిన్ను చేయగలడు. గట్టిగా హల్లెలూయా. ఈరోజు రూతు మీద ఉన్నటువంటి శాపమును ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు నీ కుటుంబంలో ఏ శాపముందో నాకు తెలియదు, కానీ నీలో ఉన్న ప్రతి శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మీ జీవితాల్లో ఏది మిమ్మల్ని కీడు, ఏది మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని దిగజారుస్తుందో నాకు తెలియదు, లేకపోతే రూతు నయోమి వలె ఎలాంటి జీవితం మిమ్మల్ని పాడు చేస్తుందో నాకు తెలియదు, అవమానపరుస్తుందో నాకు తెలియదు. మీకున్నటువంటి ప్రతి విధమైన కీడులన్నీ లయపరచబడి గొప్ప ఆనందముతో మీ కుటుంబాలు నింపబడును గాక. గొప్ప సంతోషముతో మీ కుటుంబాలు నింపబడును గాక. ఏడుపుతో ఉన్న మీ ముఖాల మీద దేవుడు సంతోషమునిచ్చును గాక. దుఃఖముతో ఉన్న మీ నోళ్ళలో ఆయన సంతోషమిచ్చును గాక. ఆయన చిరునవ్వుతో మిమ్మల్ని బలపరుచును గాక. ఆయన కృపను అనుగ్రహించి స్థిరపరచును గాక. ప్రతి అవమానమును ఆయన ఘనతగా మార్చును గాక. ప్రతి వెలితనమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చును గాక. దగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు రూతు జీవితంలో నేర్చుకోదగిన 2వ మాట, నీ తల్లిదండ్రులకు, నీ యజమానులకు నువ్వేమయ్యాలి? లోబడి ఉండాలి.
ఇక మూడవ మాట, మనం కష్టపడే వారమై ఉండాలి. కష్టపడే జీవితాన్ని కలిగి ఉండాలి. ఇక నాలుగో మాట, మన ప్రవర్తనను కాచుకునే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రూతులోని 4 జీవితాలు మనం అనుభవిస్తూ రూతు వలె మన జీవితాలు కూడా ఉన్నతంగా ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమందు నీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం అయా, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మూడైపోయినటువంటి జీవితాన్ని చిగురింపజేసిన దేవుడువు, శాపభరితమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడువు ప్రభా. ఇగో తండ్రి, రూతు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చావు అయా. మూడైపోయిన తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చావు, దీవెనకరంగా మార్చావు అయా. శాపమును ఆశీర్వాదంగా మార్చుటకు నీవు తప్ప శక్తిమంతుడు మరొకడు లేడు నాయన ప్రభా. ఇగో తండ్రి, నీ బిడ్డల జీవితంలో ఏది శాపభరితంగా వారి మీద ఏలుబడి చేస్తుందో, ఏ శాపము వారి మీద ఏలుబడి చేస్తుందో, ఏ శాపము వారి మీద నాయన ఏలుబడి చేసి వారిని అనగద్రొక్కుతుందో, ఏ శాపము వారి యొక్క కన్నీరికి కారణమవుతుందో, ఏ శాపము వారి యొక్క దుఃఖమునకు కారణమవుతుందో, ఏ శాపము వారి యొక్క అయాస్ ఇగో తండ్రి వేదనకు కారణమవుతుందో ప్రభా, ఇగో తండ్రి, ప్రతి విధమైన కారణము యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ప్రతి దుఃఖము యేసు నామములో సంతోషంగా మార్చబడును గాక అయా. ప్రతి వేదన యేసు నామములో ఆనందంగా మార్చబడును గాక అయా. ఇగో తండ్రి, ఈ దినమందు నీ ప్రసన్నతను బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని, వారి కుటుంబంలో ప్రతి శాపమును తొలగించి దీవెనతో వారిని నింపి మీరే మహిమ పొందమని యేసు ఘననామమును బట్టి మేము స్తుతించు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం.